చందమామ కథ నౌకరు తెలివి. ధర్మవరం జమీందారు సోమేశ్వరుడికి విపరీతమైన నిద్ర ఉండేది. ఆయన రాత్రి పడుకుంటే అనుకున్న సమయానికి లేవలేకపోయేవాడు. అందువల్ల ఎన్నో అత్యవసరమైన పనులు సకాలంలో కాక ఇబ్బందులకు గురి అవుతుండేవాడు. ఆయన బాగా ఆలోచించి తనను కావాలన్నప్పుడు నిద్ర లేపేందుకు ఒక పనివాణ్ణి పెట్టుకోవడం బాగుంటుంది అనుకున్నాడు. ఈ సంగతి దివానుకు చెప్పాడు. అనంతుడనే యువకుడొకడు దివాను ద్వారా విషయం తెలుసుకొని ఈ పని తనకు ఇప్పించవలసిందిగా కోరాడు. దివాను వాణ్ణి జమీందారు దగ్గరికి తీసుకుపోయాడు. జమీందారు అనంతుడితో, నేను రేపు తెల్లవారుజామున 4 గంటలకు నరసింహపురం వెళ్ళాలి అన్నాడు. ఆ రాత్రి సరిగ్గా 4 గంటల సమయాన అనంతుడు జమీందారుని నిద్రలేపాడు. ఆయన సాయంకాలం నరసింహపురం నుంచి తిరిగి వచ్చి అనంతుడిని పిలిచి, పెందలాడే లేచి వెళ్ళటం వల్ల అనుకున్న పనులన్నీ పూర్తయ్యాయి అంటూ ఒళ్ళు విరుచుకొని, రేపు తెల్లవారుజామున జగన్నాథపురం వెళ్ళాలి, 5 గంటలకు నిద్రలేపు అని చెప్పాడు. ఆ విధంగానే 5 గంటల వేళ అనంతుడు జమీందారుని నిద్రలేపాడు. ఆ రోజు చీకటి పడుతుండగా జమీందారు జగన్నాథపురం నుంచి తిరిగి వచ్చి అనంతుడితో, ఈ రోజుతో నువ్వు పనిలో చేరి 2 రోజులు అయ్యింది. నెల కూడా ఈ రోజుతో ముగుస్తున్నది. రేపటి నుంచి కొత్త నెల ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ 2 రోజులకు జీతంగా 4 వరహాలు ఇస్తున్నాను. వచ్చే నెల నుంచి నెలాఖరున 60 వరహాలు జీతంగా ఇస్తాను అని వాడి చేతిలో 4 వరహాలు పెట్టాడు. ఆ తర్వాత జమీందారు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వీధి అరుగు దగ్గరికి వచ్చేసరికి అనంతుడు మరొక యువకుడి చేతిలో 2 వరహాలు పెట్టడం ఆయన కంటపడింది. జమీందారు ఆశ్చర్యపోయి, అతనెవరు, ఎందుకు 2 వరహాలు ఇస్తున్నావు అని అడిగాడు. అనంతుడు భయపడుతూ, అయ్యా మరేం లేదు, ఇతను అంటూ మాట పెగలక తడబడసాగాడు. జమీందారు కోపం తెచ్చుకొని, అసలు విషయం చెప్పటానికి ఎందుకు జంకుతున్నావు అని గద్దించాడు. అనంతుడు వణికిపోతూ, ఈ 2 రోజులు మీరు చెప్పిన సమయానికి కొంచెం ముందుగా నన్ను నిద్రలేపినందుకు ఇతనికి 2 వరహాలు ఇస్తున్నాను అన్నాడు. ఈ జవాబుతో జమీందారుకి అనంతుడు కూడా నిద్ర విషయంలో తనలాంటి వాడేనని తెలిసిపోయింది. ఆయన వాడి తెలివితేటలకు చిన్నగా నవ్వుకొని, ఒరే అనంత, రేపటి నుంచి నీకు తోటలో చెట్లకు నీళ్లు పోసే పని ఇస్తున్నాను, జీతం ఇంతే అని కొత్త యువకుడితో, ఈ 2 రోజులుగా అనంతుడు చేస్తున్న పని చేయటం నీకు ఇష్టమేనా అని అడిగాడు. వాడు ఇష్టమే అన్నట్టుగా తలాడించాడు. జమీందారు వాడి ముఖంలోకి పరీక్షగా చూస్తూ, ఇప్పుడు నువ్వు అనంతుడి దగ్గర తీసుకున్న 2 వరహాలలో మరొకరికి వాటా లేదు కదా అని ప్రశ్నించాడు. యువకుడు జమీందారు చలోక్తిని అర్థం చేసుకొని నవ్వుతూ, అయ్యా ఇవి పూర్తిగా నా సొంతం అన్నాడు. అనంతుడి తెలివితేటలు బాగున్నాయి కదా. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.